చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ రెబల్ నేత నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నీలా జగదీష్ అనే మహిళ రంగంలోకి దిగారు. ఎన్నికల బరిలో నిలిచిన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం నీలా జగదీష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. కుప్పం ఎమ్మెల్యే సెగ్మెంట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నీలా జగదీష్ పోటీ చేస్తున్నారు. కుప్పం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆమె తెలిపారు. కుప్పంలో వైసీపీ నేతల భూ కబ్జాలు, అరాచకాలు పెరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నుంచి ఎన్నికల బరిలో దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్ వ్యక్తులేనని ఆమె గుర్తు చేశారు. లోకల్ గా ఉంటున్న తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకొకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. తనను గెలిపిస్తే కుప్పంలో ఎటువంటి సమస్య తలెత్తినా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నీలా జగదీష్ అని వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్య మురసనపల్లి. ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. సో ఇది వేసేదాని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు, అది ఏమైనా కావచ్చు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది. భూ కబ్జాలు, అరాచకాలు. ఏదైనా ఆడదానిగా మనం ఇంత నేను తెగించి ఎందుకు ముందుకు వచ్చినానో మీకు తెలుసు. ఎందుకంటే ఆడదానికి ఇక్కడ భద్రత లేదు కాబట్టి. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యని బూతులు పెట్టించి తిట్టించినారంటే ఇంకా సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఆడవాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందనేది మీరు ఆలోచించండి. సో దీని పట్ల నేను ఆలోచించి ఒక అడుగు ముందరికేసి ఎన్నెన్నో రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందరేసి వచ్చినాను. దయచేసి నన్ను ఆదరించండి. ఇక్కడ నేను లోకల్ కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క లోకల్ కూడా ఇక్కడ రాలేదు, మనం గెలిపించుకోలేదు. మన చంద్రబాబు నాయుడు గారైనా ఇప్పుడు ఉండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గారైనా మన లోకల్ కాదు, మీకు అందరికీ తెలుసు. ఈ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చినారంటే మీకు 24/7 నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను మిలిటరీ వన్ భార్య అయ్యిండి కూడా నా ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనే ఒక దీంతో నేను వచ్చినానే కానీ వేరే ఉద్దేశంతో కాదు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనేది. ఆల్రెడీ మీరు చూసిండారు అనుకుంటాను నా పోస్టులు, నేను పెట్టిన వీడియోస్ అన్ని. భూ కబ్జాల వల్ల నేను వ్యతిరేకించిన దాంతో వాళ్ళు నన్ను చాలా విధాలుగా నేను పెట్టినాను కూడా. అప్పుడప్పుడు నేను మీడియా వాళ్ళని తెలిసి దీంట్లో జరుగుతా ఉంది అని చెప్పినాను కూడా. సో అందుకనే వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలంటే నామినేషన్ అయ్యేలా మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కుప్పం గంగమ్మ సాక్షిగా నేను చెప్తాను, మీకోసం ఎటువంటి ఇది వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఉన్నానని మీకు హామీ ఇస్తాను. థ్యాంక్ యూ. జై. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని